హలో ట్రేడర్స్, నమస్కారం మీ అందరికీ. సో ఈ వీడియోలో ఎక్స్‌నెస్‌లో అకౌంట్ ఓపెనింగ్ చేయడం ఎలా అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో మీకు కంప్లీట్‌గా నేర్పిస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో బేసికల్లీ ఎక్స్‌నెస్‌లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ముందుగా గూగుల్‌లోకి వెళ్ళి xnes.com అని టైప్ చేయండి. సో ఈ ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్‌లో రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్‌లో ఫస్ట్ మన కంట్రీ ఇండియా, నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. సో మనం ఓన్గా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు బిట్వీన్ 8 to 15 లెటర్స్. సో నేను నా పర్సనల్గా ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకుంటాను. డన్, 8 లెటర్స్ పెట్టుకున్నాను. కంటిన్యూ. సో అక్కడ కంటిన్యూ కొట్టిన వెంటనే ఇక్కడ చూజ్ యువర్ ట్రేడింగ్ అకౌంట్, రియల్ అకౌంట్ కావాలా డెమో అకౌంట్ కావాలని అడుగుతుంది. సో ఇక్కడ మనం రియల్ అకౌంట్ అని కొడదాం. సో రియల్ అకౌంట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కింద గెట్ స్టార్టెడ్ నౌ ఒక వెరిఫికేషన్ ఈమెయిల్ అయితే వస్తుంది మన జీమెయిల్కి. జీమెయిల్లో ఓటీపీ ఎంటర్ చేయాలి. సో నాకు ఓటీపీ వచ్చేసి 863743. చలో అది అయిపోయిందా. కన్ఫర్మ్ ఫోన్. సో నా నంబర్ కూడా ఇచ్చేసాను, దానికి కూడా ఒక ఓటీపీ వస్తుంది 573. చలో ఇది కూడా అయిపోయింది. తర్వాత యాడ్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ నౌ అని కొట్టండి. సో ఫస్ట్ నేమ్ నాది మెగావత్ కార్తిక్. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేద్దాం. సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసినాం. కంట్రీ కూడా అడుగుతుంది ఇండియా. సో జెండర్ వచ్చేసి మేల్. రీజన్ అడుగుతుంది, మన స్టేట్ ఇచ్చేద్దాం తెలంగాణ. కంటిన్యూ. సో ఇప్పుడు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఓపెనింగ్ యువర్ అకౌంట్ అని అడుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ అని ఇస్తున్నాను. సో నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్, స్టూడెంట్. కంటిన్యూ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ రిలేట్స్ టు యువర్ ప్రొఫెషన్, ఎడ్యుకేషన్. కంటిన్యూ. ప్లీజ్ సెలెక్ట్ యువర్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, సేవింగ్స్. కంటిన్యూ. వాట్ ఈస్ యువర్ ఎస్టిమేటెడ్ టోటల్ లిక్విడ్ వెల్త్, సమ్వేర్ ఇక్కడ $50,000 to $1 lakh. So what is your net annual income? What is your anticipated annual income up to 25%? What is your CFD trading experience? 400 to 100 trades. How much time do you spend on market analysis? Less than 4 hours. Do you have education qualification? Yes. Would you be required margin for one lot position if your leverage is 1:100? 500 euros. Your open position may be closed automatically when the market is moving against my position and I don't have insufficient funds. Okay. What are your plans on trading within 1 year? Become a full-time professional trader. What trading instruments do you plan to use? Cryptocurrencies. Continue. How do you know about Xness for the first time? YouTube. Before engaging in trading, please consider your financial situation and risk tolerance. I will. I understand. I acknowledge. Submit. వెరిఫై యువర్ ఐడెంటిటీ. ఇది లాస్ట్ స్టెప్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్. మనం ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్లో ఇక్కడ క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేసిన వెంటనే మనకు వెరిఫై యువర్ ఐడెంటిటీ అని వస్తుంది. సో మన కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియా. సెకండ్ వచ్చేసి సెలెక్ట్ యువర్ ఐడెంటిటీ డాక్యుమెంట్. ఏ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ ఇస్తావు, పాస్పోర్టా, డ్రైవింగ్ లైసెన్స్, ఆధారా, ఓటరా, పానా. నేను పాన్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో టేక్ ద ఫోటో ఆఫ్ యువర్ ఐడి డాక్యుమెంట్, అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అడుగుతుంది. సో నేను మొబైల్ నుంచి అప్లోడ్ చేస్తాను. సో అప్లోడ్ డాక్యుమెంట్ విత్ యువర్ మొబైల్ అని ఉంది, ఇక్కడ ఫోన్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. సో క్యూఆర్ వస్తుంది ఒకటి. ఆ క్యూఆర్ స్కాన్ చేస్తూ మీరు మొబైల్లో ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవచ్చు. సో నేను మొబైల్ త్రూ చేస్తాను ఇప్పుడు. సో డాక్యుమెంట్ అన్ని అప్లోడ్ అయిన తర్వాత అకౌంట్ వెరిఫై అయిపోయింది. సో ఇది ఫైనల్ వెరిఫికేషన్ అనమాట. రెడీ టు స్కాన్ యువర్ ఫేస్. మన ఫేస్ అనేది స్కాన్ చేస్తుంది. ఒకవేళ మనం
జెన్యునేనా కాదా అని చెప్పి. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అన్నమాట. సో ఇది అయిపోతే తర్వాత మనం మంచి అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫేస్ స్కాన్ అయితే సక్సెస్ఫుల్ అయింది. ఇట్ యూజువల్లీ టేక్స్ 3 నుంచి 5 నిమిషాల మధ్యలో అయిపోతుంది. అంత కూడా టైం పట్టదు. సో ఓకే అని కొడదాం. సో తర్వాత చూసుకుంటే మనం అకౌంట్లో మనీ డిపాజిట్ చేసుకోవడం ఎలా. ఇక్కడ యూపీఐ ఐడి ఉంది చూడు, ఇలా త్రూ అన్నది చేసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్ బ్యాంకింగ్ నుంచి అని చేసుకోవచ్చు. నేను యూపీఐ ఐడి నుంచి చేద్దామని చూస్తున్నాను. యూపీఐ ఐడి నుంచి చేస్తే 0% ఫీ అనమాట. సో నాట్ అన్ ఇష్యూ. అమౌంట్ ఒక 1000 రూపీస్ డిపాజిట్ చేద్దాం. చలో 1000 రూపీస్ అమౌంట్ ఎంటర్ చేసి కింద కంటిన్యూ అని కొట్టాలి. కంటిన్యూ కొట్టిన వెంటనే మన యూపీఐ ఐడి అడుగుతుంది. సో యూపీఐ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని కొట్టాలి. సో అది కొట్టిన తర్వాత మన ఫోన్కి అయితే ఒక మెసేజ్ వస్తుంది. సో వాట్సాప్ ఫోన్పే త్రూ. సో అక్కడ పే చేసేయాలన్నమాట. పే చేసి నేను పిన్ అడుగుతుంది, పిన్ కొట్టేస్తే అకౌంట్లో మనీ అయితే డిపాజిట్ అయిపోతాయి. సో నా అకౌంట్లో మనీ నేనైతే డిపాజిట్ చేశాను, యూపీఐ చేశాను. సో దీన్ని ఒక్కసారి రిఫ్రెష్ చేసుకుందాం. ఓకే, మనీ డిపాజిట్ అయినాయా లేదా అని చెప్పి ఇక్కడ టాప్లో చూసుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే $10.99 ఉన్నాయి, అంటే 1000 రూపాయలు ఉన్నాయని అర్థం. సో ఈ డబ్బులతోనే మనం ట్రేడ్ తీసుకోవచ్చు. సో యా,